జేటీవీ న్యూస్. శ్రీకాకుళం జిల్లా అమ్దల్వలస నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ్మినేని చిరంజీవి మాట్లాడుతూ, ఎందరో మహానుభావులు విశాఖ స్టీల్ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ దానిని దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలు తొక్కుతూ ఒకే రోజు 32 విభాగాలని ఈఓఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రతి విభాగాన్ని విడదీసి ప్రైవేటీకరణకి అప్పగించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అందులో భాగంగా ఆర్హెచ్ఎంపీ, ఆర్ఎంహెచ్పి మొదలైన విభాగాల్ని ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఇష్టమైన వ్యక్తి కదా మీరు, ఈ ప్రైవేటీకరణ మీరు ఎందుకు ఆపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 పర్యాయాలు ఎంపీగా గెలిచి ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న మీరు ఆంధ్రుల కోసం, ఆంధ్రుల హక్కు కోసం పోరాటం చేయలేరా అని ఎంపీకి ప్రశ్నించారు. ఇప్పటికే 1500 మందికి పైగా కార్మికులు బయటపడ్డారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నారా, గాడిదలు కాస్తున్నారా అని మండిపడ్డారు. తక్షణమే ప్రైవేటీకరణ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఇచ్చి ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ మరియు CCM4 అలాగే మాధారాం మైన్స్, సెంట్రల్ మోషన్ షాప్ వంటి ప్రధానంగా వాటి మీద దృష్టి పెట్టండి. ఏవైతే మెయిన్ విభాగాలు ఉన్నాయో స్టీల్ ప్లాంట్కి సంబంధించి వాటి మీద దృష్టి పెట్టారు ప్రైవేటీకరణ చేసే దిశగా. అందులో భాగంగా ఈవేళ మనం సాధించుకున్నటువంటి ఆ హక్కుని నిలబెట్టుకోకపోతే, ఏదైతే ఎందరో మహానుభావులు ఈ దేశానికి స్వాతంత్రం అన్నది కొంతమంది పోరాడి సాధించుకునేటువంటి మంది, అందులో భాగంగానే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కూడా. ఎందుకంటే ఆ పోరాటం అన్నది కొంతమంది పోరాటం చేసి సాధించి పెట్టినటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది. దానివల్ల ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం దెబ్బతిందా? ఉద్యోగాలు బలైపోరా? కాంట్రాక్ట్ ఉద్యోగాలు బలైపోరా? ఇప్పటికే 1150 మంది కూలీలు ఏంటంటే రోడ్డున పడ్డారు. దిక్కు దివాణా లేదు. ప్యాకేజీ పేరున మోసం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం కాదు. ప్యాకేజీ పేరున కొత్త నాటకం కాస్త, కానీ వాస్తవం ఏంటంటే ఉద్యోగాల సంఖ్య తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది అక్కడ ప్యాకేజీ పేరున. అదేవిధంగా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగం కాదా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మీరు కనుక తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ప్రైవేటీకరణకి గేట్ వేలు ఎత్తేసినట్టుగే అని. ఎస్, మా పార్టీ గత 5 సంవత్సరాలు దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపింది. అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పి. దానికి సాక్ష్యం కుమారస్వామి గారు స్వయంగా ఆయనే చెప్పినారు ఈ విషయాన్ని. అవునా కాదా? వాస్తవాలు కావా? ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని మోసం చేశారు. ప్రజలకు ఇచ్చినటువంటి మాటని వెన్నుపోటు పొడిచారు. మాట మీద నిలబడండి దయచేసి. ఎందుకనంటే ఇది ప్రైవేటీకరణ జరిగితే రేపు ఉదయం ఎంతమంది నష్టపోతారనేది దాని ఊహకు అందదు. దాని మీద వచ్చేటువంటి ఆదాయం వాడి ప్రైవేటీకరణ చేసుకున్నటువంటి ఏదైతే కంపెనీలోనే వాళ్ళ జోబుల్లోకి వెళ్తుంది తప్ప ఈ రాష్ట్ర ఖజానాకు వస్తుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఇవాళ కార్మికులందరూ కూడా, దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం చేస్తుంది. దాన్ని మనం నిలువరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని ఆపాలి అని అంటే రోడ్ ఎక్కాలి. ఏదైతే ఈఓఐలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాన్ని తక్షణమే రద్దు చేసే దిశగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితుల నుంచి కూడా ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట. ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు విశాఖ ఉక్కు మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అన్న మాట ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు మెదపట్లేదు?
దానికోసం అడిగిన ప్రతిసారి ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మాట తప్పుతున్నారే తప్ప ఎక్కడైనా సరే మనం చూసామా? ఇవాళ ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు కూడా తీసుకోవాలి విశాఖ ఉక్కు పరిశ్రమలో. అదేవిధంగా మొదటి విడతలో 1150 మంది కూలీలు అనేటంటే కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా తొలగించడం అన్యాయం కాదు? ఇది వాస్తవం కాదు? ఎందుకు తొలగించాలా? మీరు తొలగిస్తున్నారు అంటే దాన్ని మేము ఎలాగని భావించాలా? రెండో విడత మరింత మంది ఉద్యోగాల నుండి తొలగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది వేలాది కుటుంబాల సంక్షోభానికి నెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ కుటుంబాలకి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీ ఏంటి? వాళ్ళందరూ ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు ఏమైనా ధర్నాలు కానీ అక్కడ ఉద్యమాలు కానీ చేస్తూ ఉన్నారు? చెప్పండి. నేను ఒకే ఒక్క విషయం నేను చెప్తా ఉన్నాను. వీళ్ళు ఎలక్షన్ల ముందు ఎంత దారుణంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే దీన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుందని పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మాట్లాడడం జరిగింది కదా. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఘనంగా ఇచ్చినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు ఏమయ్యారు? మీరు ఎక్కడ చక్కర్లు కొడతా ఉన్నారు? ఏమయ్యారండి? మీకు చిన్న మచ్చుతోనక ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియోని మీకు చూపిస్తాను. మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. మీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది